హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అండ్ బ్యాకప్ ఛానల్ వాట్సాప్ ఛానల్ కూడా లింక్ ఉంది, అండ్ అది కూడా మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. అండ్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో పాజిటివ్ అయితే క్లోజ్ చేస్తుంది నిఫ్టీ. బట్ ఇవాళ డే మొత్తం కూడా చూసినట్టయితే చాలా లో వాల్యూమ్స్ ఉండే అండ్ మూమెంటమే లేకుండే. అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉండే, సెన్సెక్స్ పాజిటివ్ ఉండే, ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉండే. ఓన్లీ ఒక నిఫ్టీ ఐటీ తప్ప ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉండే. రీజన్ ఇండియా విక్స్ అండి. ఇండియా విక్స్ మనం చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో 12 బిలోకి వెళ్ళింది, సో లోయెస్ట్ ఉంది. సో అందుకోసం ప్రైస్లో మూమెంటం కనిపించట్లేదు. అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా స్లోగా స్లోగా మూవ్ అవుతున్నాయి. డికే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఓకే, సో రేపు కూడా మార్కెట్ మోస్ట్లీ అలాగే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ విక్స్ పెరగాలి అంటే మార్కెట్ ఫాలో అవ్వాలి. యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ ఏమో పాజిటివ్గా అనిపిస్తున్నాయి, సో విక్స్ ఏమో తక్కువగా ఉంది. కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. బెటర్ కరెంట్ ఎక్స్పైరీ కన్నా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ స్ట్రైక్స్తో ట్రేడ్ చేయండి. డికే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది అండ్ బెటర్గా ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో స్టిల్ వ్యూ పాజిటివ్ ఉంది, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ సెన్సెక్స్ కానీ. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 24,500 to 600 లెవెల్స్ మార్కెట్ టెస్ట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 58,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తుంది కన్సాలిడేషన్ తర్వాత. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి సెన్సెక్స్ వచ్చేసి ఇవాళ సెన్సెక్స్ హై వచ్చేసి 78,400 దగ్గరలో హై ఉంది. ప్రీవియస్ డే హైస్ పైన ప్రైస్ ఉంది కాబట్టి స్టిల్ పాజిటివ్ వ్యూతో ఉన్నాము. అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి 78,400 దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది. అది రెసిస్టెన్స్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సెన్సెక్స్లో 79,000 to 79,300 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో, ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ పెడతాను. సో డైలీ ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయ్యింది, ఏదైతే మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ నుంచి దగ్గరలోనే మార్కెట్ ఓపెన్ అయ్యి, అండ్ ఇక్కడ లో కూడా అక్కడనే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో స్లోలీ మూమెంటం అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ఆల్గో లెవెల్స్ కూడా బ్రేక్ చేసింది. ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేసింది, తర్వాత ఇక్కడ బ్రేక్ చేసి రీటెస్ట్ చేసింది, అండ్ ఇక్కడ కూడా రీటెస్ట్ చేసింది. అగైన్ ఈ పర్టికులర్ పాయింట్లో కూడా టెస్ట్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ ఆల్గో సపోర్ట్ లెవెల్ తీసుకుంది. సో రేపటికి ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ అండి. సో ఎక్కువగా వీడియో లెంత్ ఉండదు, సింపుల్గా మనం ప్లాన్ చేసుకుందాం. సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 24,400 లెవెల్ అండ్ 24,300 లెవెల్, ఈ రెండు లెవెల్స్ పైన ప్రైజ్ ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ ప్రైజ్ రేపు ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, 24,400 to 350, 300 రేంజ్లో ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి పాజిటివ్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లేదు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆల్గో లెవెల్స్ ఏదైతే ఇవాళ మార్కెట్లో ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది కూడా రేపటికి కొంచెం ఆల్గో లెవెల్స్ లెక్కనే ఉంటాయి. సో ఆ లెవెల్స్ కిందికి వచ్చి అట్లీస్ట్ మార్కెట్ 24,350 కింద, అంటే 24,350 కిందికి వెళ్తే అప్పుడు మనం వ్యూ కొంచెం ఆలోచించవచ్చు బేరిష్ సైడ్. యాజ్ ఆఫ్ నో డేటా పాజిటివ్ ఉండే ఇవాళ అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంది. అండ్ రేపు మార్కెట్ 24,350, 300 కిందికి వెళ్తేనే కొంచెం మనం వ్యూ బేరిష్ సైడ్ పెట్టుకోండి. ఈ లెవెల్స్ కింద లేనంతసేపు మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా పాజిటివే. అండ్ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,400ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ప్రీవియస్లీ మనం చూసామనుకోండి, సో 24,350, 400 చాలా టైం స్పెండ్ చేసి ఇప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి, హోల్డ్ చేస్తే 24,500, 600 వైపు మార్కెట్ వెళ్ళొచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 24,500 to 600 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో బేరిష్ వ్యూ పెట్టుకోవాలంటే 24,350 to 300 కింద ప్రైస్ ఉంటేనే బేరిష్ వ్యూ పెట్టుకోండి నిఫ్టీలో. క్లియర్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఇవాళ కంప్లీట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రెంత్ చూపించలేదు, చాపీగా ఉండే. ఇక్కడ చూడండి, సో నేను ఎక్స్పెక్ట్ చేశాను స్ట్రెంత్ చూపిస్తుందని చెప్పి, బట్ మార్కెట్ వచ్చేసి ఈ ఫస్ట్ క్యాండిల్లో స్ట్రెంత్ ఉంది. తర్వాత మార్కెట్లో కొంచెం అప్సైడ్ మూమెంటం వచ్చింది, తర్వాత కంప్లీట్లీ చాపీ, దెన్ అగైన్ మళ్ళీ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మళ్ళీ అగైన్ కంప్లీట్లీ సైడ్ వేస్ టు బెరీష్ అయింది. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి బెరీష్ అయింది. బట్ ఓవరాల్గా మనం చూసామనుకోండి, స్టిల్ 58,200 to 58,000 లెవెల్ని ప్రైస్ స్టిల్ ఇంకా హోల్డ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో 58,200 to 58,000 లెవెల్ ప్రైస్ ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ టెరిటరీలోనే ఉంటుంది. ఈ లెవెల్స్ 58,000 కిందికి వెళ్తే అప్పుడు బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్తే బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 58,500 and 59,000 వరకు ప్రైస్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్గా ఉంటుంది అండ్ డైలీ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే
సెన్సెక్స్లో. అండ్ సేమ్ సో మార్కెట్ వచ్చేసి నిఫ్టీ ఎలాగైతే మార్కెట్లో ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో టెక్నికల్లీ, సో ఇక్కడ సెన్సెక్స్ కూడా అదే కనిపిస్తుంది. సో ప్రైస్ ఇక్కడ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. అగైన్ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది సపోర్ట్ లేక. అండ్ ఇప్పుడు ప్రైస్ ఇక్కడ మనకి 78,100 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది అండ్ 78,000 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఓకే, ఈ రెండు లెవెల్స్ పైన సపోర్ట్ ఉంది. సో ప్రైస్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తున్నంతసేపు సెన్సెక్స్లో కూడా బుల్లిష్ వ్యూతో ఉండొచ్చు. అండ్ సెన్సెక్స్ బిలో బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే 78,000 కింద ప్రైస్ కనుక వస్తేనే అప్పుడు మనం బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్, సింపుల్. సో ప్రైస్ 78,000 to 78,200 స్టిల్ హోల్డ్ చేస్తుంది. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఫర్దర్గా మార్కెట్ 78,500 to 79,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా పాజిటివే. అండ్ విక్స్ కూడా లో ఉంది కాబట్టి మార్కెట్లో ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో బేరిష్ అవ్వాలంటే ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇంట్రాడేలో వ్యూ చేంజ్ అయిపోతుంది. అప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను అండ్ వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అండి. అండ్ డైలీ ఏదైతే ఈ ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఈ ఆల్గో లెవెల్స్ ఆర్జెడ్ కానీ ఎస్జెడ్ కానీ లెవెల్స్ 9:15 to 3:30 వర్క్ చేస్తాయి. సో కాన్స్టెంట్గా ఉంటాయి ఈ లెవెల్స్. నేను మన టెలిగ్రామ్ ఛానల్ని షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఓకే, సో మీ ప్రైస్ యాక్షన్తో పాటు. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి నాస్డాక్ పాజిటివ్ ఉంది, డౌ జోన్స్ ఫ్లాట్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో నెగిటివ్ కనిపిస్తుంది, గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ ఉంది. అండ్ హ్యాంగ్సాంగ్ ఏషియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్రిప్టో చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో క్రిప్టో 2000 పాయింట్స్ ఫాల్ కనిపిస్తుంది క్రిప్టోలో. బికాస్ క్రిప్టో ఇక్కడ మనం చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం క్రిప్టోలో. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే 4 hours టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. బికాస్ 4 hours టైం ఫ్రేమ్లో మనం వీకెండ్లో అనాలిసిస్ చేస్తాం. అండ్ ఎక్కడ నుంచి మీకు ఒక పాయింట్ కూడా చెప్పాను. సో ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ ఏరియా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అని చెప్పి కూడా మనం అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకుందాం క్రిప్టోలో. అండ్ వీకెండ్ కంప్లీట్లీ ఈ లెవెల్ని హోల్డ్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 64,000 దగ్గరికి ప్రైస్ వెళ్ళి ఇవాళ మనం చూసాం అనుకోండి, మార్నింగ్ వెళ్ళింది, తర్వాత మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు జస్ట్ నియర్లీ 5 o'clock ఆ టైంలో 63,000 లెవెల్ నుంచి జస్ట్ 2 candles 10 minutesలోనే 1000 పాయింట్స్ ప్రైస్ రిజెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ ఇప్పుడు ఫేక్అవుట్ కనిపిస్తుంది. ఇది ఏదైతే లెవెల్స్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందో ఇది ఫేక్అవుట్ కనిపిస్తుంది. ప్రైస్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందనే ట్రేడ్ అవుతుంది అంటే 63,000 లెవెల్స్ కిందనే ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. అండ్ ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. నియర్లీ మళ్ళీ మార్కెట్ 60,500 to 60,000 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ బులిష్కి రావాలంటే 63,000 లెవెల్స్ పైకి వెళ్తేనే బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మనం 4 hours టైం ఫ్రేమ్లో ఉన్నాం, మనకి ఎటువంటి సిగ్నల్ కనిపించట్లేదు. బట్ అదే నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఈ సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ సెల్ సిగ్నల్ ఏ టైంలో వచ్చింది మీరు చూసుకోవచ్చు. సెల్ సిగ్నల్ వచ్చింది అరౌండ్ 240కి. అండ్ దాని తర్వాత సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రైస్ కొంచెం అప్ సైడ్ వెళ్ళినట్టే వెళ్ళి అరౌండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే 5:25 టైంలో జస్ట్ మార్కెట్ ఇదే పర్టికులర్ రేంజ్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ రిజెక్షన్ వచ్చింది. అండ్ అంటే 2 candlesలో చెప్తున్నాను. అండ్ ఓవరాల్గా ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి నియర్లీ 1600 పాయింట్స్ ఏదైతే సిగ్నల్ ఉందో ఈ సిగ్నల్ నుంచి 1600 పాయింట్స్ వచ్చింది. సో ఇక్కడ మేము ఆల్రెడీ ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తుండే. సో మార్నింగ్ పుల్ బ్యాక్లో ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తుండే 400 పాయింట్స్ ఎస్ఎల్ఇట్ అయింది. దాని తర్వాత ఫ్లిప్ చేసాం అండ్ ఫ్లిప్ చేసింది ఈ పర్టికులర్ పాయింట్లో 61,800 to 850 లెవెల్ దగ్గర. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ ఉందో ఆ లాస్ కవర్ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే 800 to 840 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో. అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫాల్ అయింది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీసే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ డౌన్ సైడ్ సడన్గా వచ్చింది కాబట్టి ఈ లిక్విడిటీ తీసుకోవడానికి కూడా అప్ సైడ్ ప్రైస్ వెళ్ళొచ్చు. సో అందుకోసం ఇక్కడ మార్కెట్లో ఫ్రెష్ ఎంట్రీ అయితే లేదు. ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వచ్చి ఇక్కడ మళ్ళీ హోల్డ్ చేసి డౌన్ సైడ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళొచ్చా అంటే డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా డౌన్ సైడ్ ఇక్కడ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసామనుకోండి, అట్లీస్ట్ 30 minutes చార్ట్ పెట్టినా సరే ప్రైస్ వచ్చేసి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 60,500 to 61,000 వరకు అయితే యాజ్ ఆఫ్ నో రావచ్చు. అండ్ ఇక్కడ దగ్గరకు ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో ఇంకా డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళి ఈ పర్టికులర్ ఏరియా నుంచి రిజెక్ట్ చేస్తేనే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నియర్లీ 62,000 to 62,500 దగ్గరికి వెళ్ళి అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ చేస్తే అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ సెల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో మీరు క్రిప్టో ట్రేడ్ చేయాలనుకుంటే ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయవచ్చు అంటే
డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. అండ్ ఇంకొకటి దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చేయొచ్చు. ఈ ఇండస్ట్రీలోనే గోల్డ్ అండ్ సిల్వర్లో తక్కువ ఫీజు ఉంది. అండ్ ఇంకొకటి ఏదైతే ఫోరెక్స్ ట్రేడర్స్ ఉంటారో XIU USD చేస్తుంటారో సేమ్ రిప్లికా ఇక్కడ కూడా మనం చేయొచ్చు. XIU TUSD ఉంటుంది. సో ఈ ఫోరెక్స్ ఇల్లీగల్గా మీరు ట్రేడ్ చేసే కనుక లీగల్గా మనం ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, గోల్డ్ ట్రేడ్ చేసుకోవచ్చు, దాంతోపాటు బిట్ కాయిన్ అండ్ ఇథెరియం ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి ఆప్షన్స్లో. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ ఇండెక్స్ కూడా మనం దీనిలో ట్రేడ్ చేయొచ్చు అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. రిఫరల్ లింక్తోని మన రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఇప్పటివరకు మీకు చూపించాను కదా, బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది, అది నేను మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో డైలీ ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను, అండ్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. యాజ్ ఆఫ్ నో ఫ్రీగా ఉంది, అండ్ ఫ్యూచర్లో అది ఫ్రీ ఉంటుందో లేదో తెలియదు. ఓకే, అండ్ ఇది లింక్తోని ఏదైతే రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ మీ కుకీస్ అన్ని డిలీట్ చేసేసేయండి, అండ్ బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేయండి, రెఫరల్ కోడ్ యాడ్ చేసుకోండి, అండ్ ప్రాపర్గా చేసి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, క్రిప్టో ప్రీమియం యాక్సెస్, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ రెండు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.